Dear brothers and sisters, praise the Lord. Today's verses, let us see. Today's verses are from the book of Isaiah. First one is from chapter 34, verse 1. First one is from Isaiah chapter 34, verse 1. Draw near, O nations, to hear and give attention, O people, let the earth hear and all that fills it, the world and all that comes from it. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుడు ఈ వాక్యాలను చెప్పేది రాష్ట్రములారా, ఒక రాష్ట్రానికి కాదు, రెండు రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు, రెండు దేశాలకు కాదు, ప్రతి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రములన్నింటికి అని ఇక్కడ మీనింగ్ అన్నమాట. మరొక చోట దేశములారా, సమస్త దేశములారా అని దేవుడు అడ్రస్ చేశారు మానవులకు. రాష్ట్రములారా అంటున్నాడు ఇక్కడ. నా యొద్దకు వచ్చి వినుడి. ఏం వినమంటున్నారు? దేవుని వాక్యాన్ని వినమని కోరుతున్నారు దేవుడు. జనములారా చెవియొగ్గి ఆలకించుడి. ప్రజల్నే పిలుస్తున్నారు దేవుడు. ఆయన బిడ్డలందరినీ, అందరం ఆయన సృష్టి కాబట్టి అందరినీ పిలుస్తున్నాడు. జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక అన్నారు. భూమి దాని మీద ఉన్న సమస్తాన్ని వినాలని దేవుడు కోరుకొనిచున్నారు. ఆయన వాక్యాన్ని దానిలో పుట్టినదంతయు వినుగాక. భూమి మీద ఉన్న సమస్తము ఈ వాక్యాలను వినుగాక అని చెప్పి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అంటే వినండి, 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 నేర్చుకోండి. నేనే మార్గాన్ని, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారా తప్ప ఎవరిని తండ్రి వద్దకు రాడు, అంటే పరలోక రాజ్యానికి రాలేరు అని. మరి దీన్ని విశ్వసిస్తే మనకు మేలు జరుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, విశ్వసించకపోయినా అది మన ఇష్టమే. రాష్ట్రంలారా, దేశంలారా, ప్రజలందరినీ, భూదిగంత నివాసులారా అని దేవుడు పిలిచి మరి వినుడి, వినుడి, విందురుగాక, వినండి అని చెప్పుచున్నారు. మనకిష్టమైతే వినొచ్చు, మనకిష్టం లేకపోతే దాన్ని ప్రక్కకు నెట్టచ్చు. కానీ దాని అవసరం వచ్చినప్పుడు మాత్రమే దాని విలువ మనకి తెలుస్తూ ఉంది. దేవుడు సమస్త సృష్టిని కలిగించిన వాడు కనుక, ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలే కనుక, ఎవరు నశించి నాశనం అయిపోవటం, నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు కనుక, వాక్యము విని మరి మనం సరి చేసుకుంటే మంచి మార్గంలో ఉంటాము, స్వర్గానికి వెళతాము చనిపోయిన తర్వాత అని వెళ్ళాలి అని దేవుడు కోరుకొని మనకి మంచి మాటలను వినిపిస్తూ ఉన్నారు.